అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం నోరూరుంచే గులాబ్ జాములు రెడీ చేసుకుందామండి. జ్యూసీగా ఉండే గులాబ్ జాములు ఎలా రెడీ చేసుకోవాలో మీకు పక్కా కొలతలతో చేసి చూపిస్తాను. మనం గులాబ్ జాముల పిండి లేకుండా మన ఇంట్లో ఉన్న బొంబాయి రవ్వతోటే గులాబ్ జాములు రెడీ చేసుకుందాం. అవి ఎలా రెడీ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను, చూసి నేర్చుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకోవాలి. ఈ మూకుట్లో ఒక 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుందండి. నెయ్యి అంతా బాగా కరిగిన తర్వాత ఒక అరకప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. దీన్నేంటి కరాచీను కూడా అంటారు. అరకప్పు తీసుకుని ఈ వేడి నేతిలో వేసుకుని వేయించుకోవాలి. మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ రవ్వతోటే ఈరోజు మనం గులాబ్ జాములు రెడీ చేసుకుందాం. కమ్మట వాసన వచ్చే వరకు మంట సిమ్లో పెట్టేసుకుని నిదానంగా వేయించుకోవాలి. అసలు మంట ఎక్కువ పెట్టొద్దండి, మనం చేసేది చాలా తక్కువ. మంట ఎక్కువ పెట్టకుండా సిమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి. వేగిందని ఎలా తెలుస్తుందంటే మంచి వాసన వస్తుందండి. అలాంటప్పుడే కాచి చల్లార్చిన పాలండి, మేగడతో ఉన్న పాలు, చిక్కటి పాలు వేసుకోవాలి. అరకప్పు మనం రవ్వ తీసుకున్నాం కదా, ఒక కప్పు పాలు పడతాయండి మనకి. కొంచెం పాలు పోసుకుంటూ ఈ రవ్వని ఉడికించుకోవాలి. మెత్తగా వచ్చే వరకు ఉడికించుకోవాలండి. మొత్తం మీద మనకేమో కప్పు పాలు పడతాయి. కొంచెం పాలు పోసుకుంటూ నిదానంగా ఉడికించుకోవాలి. అన్నీ ఒకసారి పోయకండి, ఉండకడుతుంది. ఉండకట్టకుండా ఉండాలంటే మనం కొంచెం పోసుకుని ఆ పాలన్నీ రవ్వలో బాగా కలిసిన తర్వాత మళ్ళీ పోసుకోవాలి. చూసారా, మొత్తం మీద మనకి కప్పు పాలు పడ్డాయి కదా. ఈ కప్పుతోనే అండి కప్పుడు పాలు. అరకప్పు రవ్వకే కప్పు పాలు. ఇందులో ఒక స్పూను ఇలాచీ పొడి, ఒక స్పూను నెయ్యి వేసుకోవాలండి. మంచి వాసనతో ఉంటాయి మనకి గులాబ్ జాములు. ఈ రెండు వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. ఈ రవ్వలో బాగా కలిసే వరకు కలుపుతూ ఉండాలి. ఈ రెండు వేయటం వల్ల గులాబ్ జాములు మంచి వాసనతో కమ్మగా ఉంటాయి. చూడండి, ఈ నెయ్యి మళ్ళీ వేసాం కదా, మనం ముందు ఆల్రెడీ నెయ్యితో వేయించుకున్నాం కాబట్టి మూకుడికి అంటుకోకుండా ఉన్నప్పుడే మనకి గులాబ్ జాముల పిండి రెడీ అయినట్లు లెక్కండి. చూడండి, కలుపుతూ ఉంటే మూకుడికి అంటుకోవట్లేదు కదా. ఈసారి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని మనం కొంతసేపు చల్లారనివ్వాలి. చూడండి, చల్లారిన ఈ పిండిలో ఒక పావు స్పూన్ బేకింగ్ పౌడరు, 2 స్పూన్లు మిల్క్ పౌడరు, ఒక స్పూను మైదా పిండి. మిల్క్ పౌడర్ మన షాపుల్లో, బయట షాపుల్లో, కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుందండి. 5 రూపాయలు 10 రూపాయల ప్యాకెట్లు. అవి తెచ్చుకుని గులాబ్ జాములు రెడీ చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటాయండి. చూడండి, ముద్దలా రెడీ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. వెంటనే ముద్ద అయిపోతుంది, బాగా ఆల్రెడీ ఉడికిందే కదండి. మనకేం ముద్ద అవ్వడానికి కొంచెం తడి తక్కువగా ఉంటే మధ్యలో కొంచెం పాలు పోసుకుని ముద్దలా రెడీ చేసుకోవాలి. ఎక్కువేం పోయిన అవసరం లేదండి. చూసారా, ముద్దలా రెడీ అయింది కదా. ఎంత స్మూత్గా రెడీ అయిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకుని మనకు నచ్చిన సైజులో గులాబ్ జాములు చుట్టుకోవాలి. బాగా పెద్దవి చుట్టుకోకండి. చిన్న గులాబ్ జాములు అయితేనే జ్యూస్ బాగా పీల్చి డబల్ సైజులో అవుతాయి. మనకి చాలా రుచిగా ఉంటాయండి. మనం కరాచీ నూకతో చేసామని ఎవరికి తెలియదు, చెప్తేనే కానీ. చూడండి ఎంత సులువుగా రెడీ అయిపోతున్నాయో. పిండి కొనుక్కునే పని లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోటే రెడీ చేసుకోవచ్చు. మన ఛానల్లో గోధుమ పిండితో రెడీ చేసిన గులాబ్ జాములు కూడా ఉన్నాయండి. అంగన్వాడీ పాలతో కూడా రెడీ చేశాను. అవన్నీ చూడండి. మన దగ్గర ఉన్న పిండి అంతా ఇలా గులాబ్ జాములులా చుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకోవాలి. ఒక కప్పు పంచదార వేసుకుని అదే కప్పుతో నీళ్లు పోసుకోవాలి. ఈవేళ అన్నీ మనం ఈ కప్పుతోటే రెడీ చేసుకుంటున్నామండి. అరకప్పు రవ్వకే కప్పు పాలు, కప్పు పంచదార, కప్పు నీళ్లు. ఇవేనండి కొలత. పంచదారని నిదానంగా బాగా కరిగించుకోవాలి. పంచదార అంతా కరిగిన తర్వాత ఒక స్పూను ఇలాచీ పొడి, చిటికెడు ఎల్లో కలర్ వేసుకుంటున్నానండి. మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయి మనకి గులాబ్ జాములు. ఈ పాకానికి పొట్టేమి రానవసరం లేదు. చేతితో పట్టుకుంటే జిగురుగా తగిలితే మనకి పాకం వచ్చినట్టే లెక్క. ఈ రెడీ అయిన పాకాన్ని పక్కన పెట్టేసుకుని అదే స్టవ్ పై మూకుడు పెట్టుకోవాలి.
ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒకటే నిదానంగా గులాబ్ జాములు వేసుకోవాలి. ఒకేసారి వేయకూడదండి, మనం నిదానంగా ఒకటి వేసుకోవాలి. చూడండి, కొంతసేపు బాగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. లోపలికల్లా వేగుతాయండి. మంట ఎక్కువ పెట్టి వేయించేసామంటే కలర్ మారిపోతాయి తప్ప లోపల వరకు ఉడకో. అందుకని సిమ్లోనే వేయించుకోవాలి. చూడండి, బాగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. చూడండి, ఎక్కడ పగుళ్ళు లేకుండా విడిపోకుండా చాలా కరెక్ట్గా వేగుతాయి. నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి మీకు. చూసారండి ఎంత మంచి కలర్ వచ్చాయో, ఎక్కడా విడిపోలేదు. అరకప్పు రవ్వకండి ఇన్ని మనకి గులాబ్ జాములు రెడీ అవుతాయి. మన ఇంట్లో కష్టమైన ఇష్టంగా రెడీ చేసుకున్నామంటే ఒక 4 రోజుల పాటు తినొచ్చండి. చూడండి, ఇలా రెడీ అయిన గులాబ్ జాములని ఒక స్టైనర్లో వేసేసుకుని నూనె అంతా వాడిన తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదా, ఆ పంచదార పాకంలో వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి గరిటెతో కలిపేసుకుని మళ్ళీ రెండో వై కూడా వేసుకోవాలి. ఇంతేనండి. ఆ వేడి నూనెలోనే మనం గులాబ్ జాములు ఒకటి నిదానంగా వేసుకోవాలి. వేసుకుని ఈ గులాబ్ జాములు రెండో వాయిని కూడా గులాబ్ జాములని కొంతసేపు బాగా వేగిన తర్వాత కానీ కదపకూడదు. కదిపామంటే వెంటనే విడిపోతాయి. కొంచెం వేగిన తర్వాత గరిటెతోటి నెమ్మదిగా కలుపుకోవాలి. చూడండి, రెండో వై కూడా రెడీ అయిపోయాయి. ఎక్కడ పగలలేదు కదండి, ఎంత స్మూత్గా వచ్చాయో. పగలలేదు, విడిపోలేదండి. మంచి కలర్ వచ్చిన తర్వాత నూనె అంతా వాడిన తర్వాత తీసేసుకుని మళ్ళీ ఈ రెండో వైన్ కూడా పాకంలో వేసేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 3 గంటల సేపు బాగా నాననివ్వాలి. 3 గంటల తర్వాత చూద్దామండి. చూసారా, డబల్ సైజుల్లో అయ్యాయి కదా గులాబ్ జాములు. ఇలా రెడీ అయిన గులాబ్ జాములని ఒక బౌల్ తీసుకుని అందులో వేసేసుకుందామండి. చూడండి ఎన్ని గులాబ్ జాములు అయ్యాయో మనకి. ఎంత సులువుగానే ఇంట్లోనే సులువుగా రెడీ చేసుకోవచ్చు. చాలా రుచిగా కూడా ఉంటాయండి. మనం మిగిలిన పాకాన్ని కూడా ఈ గులాబ్ జాములలో వేసేసుకుని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ పండగకి తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన కొలతలతో ఒక గులాబ్ జామ్ తీసి చూపిస్తాను చూడండి. ఈ విరిపి మీకు పాకం ఎలాగా పీల్చేయో చూద్దరిగానికి. చూడండి ఎంత బాగా జ్యూసీగా ఉన్నాయో గులాబ్ జాములు. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వారం రోజుల వరకు తినొచ్చండి. బయట పెట్టుకుంటే 4-5 రోజులు తినొచ్చు. చేత్తో విరిపి కూడా చూపిస్తున్నాను ఎంత జ్యూసీగా ఉన్నాయో. చూసారా, కరాచీతో నూకతో చేసామని మనం చెప్తేనే కానీ ఎవరికి తెలియదండి. నోట్లో పెట్టుకున్నామంటే వెన్నలా కరిగిపోతాయి. చూడండి, నోరు ఊరించే గులాబ్ జాములు రెడీ అయిపోయాయి. ఈ పండగకి తప్పకుండా మీ అల్లుళ్ళకి మీ మనవలకి తప్పకుండా చేసి పెట్టండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం.